మిగులు జలాలతో చేపట్టే నల్లమల సాగర్ పూర్తయితే శ్రీశైలం, నాగార్జున సాగర్లలో నీటి లభ్యత పెరుగుతుంది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ నీటిని అవసరమైతే తెలంగాణ కూడా వాడుకోవచ్చన్నారు. నీటి విషయంలో గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలే అన్నారు. తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడడం తప్పెలా అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని తెలిపారు. కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమల సాగర్కు ఎందుకని ప్రశ్నించారు. తెలుగు ప్రజల కోసం ఒకరికొకరు సహకరించుకోవాలని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వచ్చిన చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. చర్చించుకుని నీటి సమస్యలను పరిష్కరించుకుందామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించారు. గొడవలొద్దు, నీళ్లు కావాలని తాను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నానని సీఎం గుర్తు చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి మిగులు జలాలను తరలించడం ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను అందివ్వగలిగామని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ 2020లో వైసీపీ హయాంలోనే నిలిచిపోయిందని, దానిపై ఇప్పుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటే వారి చిత్తశుద్ధి ఏ పార్టీతో అర్థమవుతుందని వైసీపీ నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి వైసీపీ పాలకులు కమిషన్ల కోసం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్లో కేవలం మట్టి పనులు చేసి 900 కోట్లు బిల్లులు చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, నీటి విషయంలో రాజీ పడేది లేదన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్నామని, వచ్చే 2 ఏళ్లలో నీటి కొరత లేకుండా చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇక జగన్కు నాగరికతపై అవగాహన లేదన్నారు సీఎం చంద్రబాబు. నదీ తీరానికి, నదీ పరివాహక ప్రాంతానికి, నదీ గర్భానికి తేడా తెలియని వ్యక్తిని, అలాంటి వ్యక్తి రాజధానిపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో నదుల వెంబడి ఉన్న నగరాలన్నీ అద్భుతమైన అభివృద్ధిని సాధించాయన్న సీఎం లండన్, మాస్కో, ఢిల్లీ, కోల్కతా, వారణాసి, పాట్నా, అహ్మదాబాద్, లక్నో తదితర పురాతన అభివృద్ధి చెందిన నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు. ఇలాంటి అంశాలపై కనీస అవగాహన లేకుండా అమరావతిపై ద్వేషంతో జగన్ విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దాదాపు 14 నెలలుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తుకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తొలిసారిగా శనివారం తిరుపతిలోని ప్రత్యేక సిట్ దర్యాప్తు కార్యాలయానికి రావడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. 2024 నవంబర్లో ప్రారంభమైన ఈ కేసు సంచలనంగా మారింది. దేశ విదేశాల్లో శ్రీవారి భక్తులు ఈ కేసు దర్యాప్తును నిశితంగా పరిశీలిస్తున్నారు. కల్తీ నెయ్యిలో ఎవరి పాత్ర ఎంతన్న విషయంపై స్పష్టత వచ్చే చివరకు ఆ ప్రభావం రాజకీయంగా కూడా పెను మార్పులకు దారితీయొచ్చు. ఇక ఈ క్రమంలో సీబీఐ జేడీ స్థాయి అధికారి తిరుపతికి రావడం ఛార్జ్షీట్ దాఖలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందస్తు అడుగుగా కనిపిస్తోంది. ఈ కీలక పర్యటనలో వీరేష్ ప్రభుతో పాటుగా డీఏజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ శెట్టి, ఎఫ్సీసీఐ అధికారి సత్యవర పాండా సహా పలువురు సిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీబీఐ జేడీ అధికారులు సిట్ సభ్యులతో కేసుకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సమీక్షలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. సేకరించిన సాక్ష్యాలు, నిందితుల వాంగ్మూలాలు, దర్యాప్తు విధానంపై సీబీఐ జేడీ స్వయంగా సమీక్షించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టులో కేసు నిలబడేలా ఎలాంటి న్యాయపరమైన లోపాలు ఉండకూడదన్న అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ కేసులో దర్యాప్తుకు సహకరించే అవకాశం ఉన్న నిందితులు ఎవరు వాంగ్మూలాలు కీలకమన్న కోణంలోనూ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రానున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో రెవెన్యూ గ్రాంట్లు మంజూరు చేయాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శాస్కీ, పూర్వోదయ పథకాల కింద నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ప్రతిపాదనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల రాష్ట్రానికి వివిధ అంశాల కింద నిధుల కేటాయింపునకే విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజల ఆశయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి పెద్దపీట వేయాలని మంత్రి కోరారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తున్నందున అత్యధిక రెవెన్యూ గ్రాంట్లతో పాటు భారీ మొత్తంలో పన్నులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక సమాఖ్య స్ఫూర్తిని మెరుగ్గా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, శాస్కీ పథకం కింద రాష్ట్రాల్లో మూలధన పెట్టుబడులకు ప్రత్యేక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని కేశవ్ తెలిపారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది కూడా అధిక కేటాయింపులతో కొనసాగించాలని కోరారు. ఇక విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి కల్పించే ప్రాజెక్టులకు అనుగుణంగా పూర్వోదయ మార్గదర్శక సూత్రాలను అమలు చేయాలని పయ్యావుల కోరారు. డైరీ రంగ అభివృద్ధికి విశేష సేవలు అందించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వర్కి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025ను భువనేశ్వర్కి ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రదానం చేసింది. డైరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె చూపిన చొరవ, దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డైరీ ఎకోసిస్టంపై ఆమె కలిగించిన సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. కేరళలోని కోజికోడ్లో కాలికట్ ట్రేడ్ సెంటర్, డాక్టర్ వర్గీస్ కురియన్ నగర్లో నిర్వహించిన
సదరన్ డెయిరీ ఫుడ్ కాన్క్లేవ్ 2026 ప్రారంభ సమావేశంలో కేరళ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి జె చించురాణి చేతుల మీదుగా భువనేశ్వరి తరపున హెరిటేజ్ ఫుడ్ సంస్థ సీఈఓ కేశవన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని, ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన నిరంతర కృషికి, రైతులు, ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపుగా ఆమె పేర్కొన్నారు. తాను సమాజాన్ని తీర్చిదిద్దే సామాజిక వైద్యుడిని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను మెరుగుపరుచుకోవడానికి వైద్యులతో కలిసి పనిచేస్తామని, ఆ దిశగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చెప్పారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన 500 మందికి పైగా కార్డియాలజిస్టులు హాజరైన ఈ సదస్సులో హైదరాబాద్లో జరగడం గర్వకారణమని, తనకు సంతోషంగా ఉందని రేవంత్ చెప్పారు. మీరంతా విజయం సాధించిన డాక్టర్ల నాయన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ సదస్సుకు వచ్చారని అభినందించారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని సీఎం పేర్కొన్నారు. వైద్యులను సమాజంలో ఒక ప్రత్యేక సమూహంగా పేర్కొంటూ వారిని ప్రాణాలు కాపాడేవారిగా తామంతా బలంగా నమ్ముతామన్నారు. సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మర్చిపోవద్దని డాక్టర్లకు రేవంత్ సూచించారు. తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. శనివారం కేంద్ర బడ్జెట్ 2026-27 రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి 17,000 కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం 17,212 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం 14,100 కోట్లు, రేడియల్ రోడ్ల నిర్మాణానికి 45,000 కోట్లు, వికారాబాద్ కృష్ణా నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2,677 కోట్లు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చెన్నై, హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించాలని భట్టి విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. సెస్లు, సర్ఛార్జీల పేరుతో కేంద్రం అధిక మొత్తంలో ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకుంటోందని, దీనివల్ల రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులు అందడం లేదని భట్టి విక్రమార్క అన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా దక్కాల్సి ఉండగా 30% అందుతోందని ఆయన చెప్పారు. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులు చేపడితే హుస్నాబాద్ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో శనివారం అర్బన్ పార్కు శంకుస్థాపన చేశారు. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ను అప్పటి ప్రభుత్వం ప్రజల ఇష్టానికి విరుద్ధంగా సిద్దిపేట జిల్లాలో కలిపిందని విమర్శించారు. ఈ ప్రాంతం మళ్లీ కరీంనగర్లో చేరాలన్నదే ఇక్కడి ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుస్నాబాద్ పర్యటనలో ఇచ్చిన హామీని ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. జిల్లెలగడ్డ అర్బన్ పార్కును ఆనుకునే సర్వాయి పాపన్న కోటలున్నందున దీనికి సర్వాయి పాపన్న అర్బన్ పార్క్ అని పేరు పెట్టాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను అందిస్తామని, అందుకోసం కోర్టు అడ్డంకులు లేకుండా ఉండేలా విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీడియా అక్రిడిటేషన్ కార్డుల కోసం జారీ చేసిన జీవో నంబర్ 252పై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్ట్ సంఘాలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావించగా, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కరించిందని, జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమిని కూడా అప్పగించామని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఆ భూముల కేటాయింపు జీవోను రద్దు చేయాలని తీర్పునివ్వడంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. అయినా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సీఎం రేవంత్ సూచనల మేరకు కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక జీవో నంబర్ 252 గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రెడిటేషన్ కార్డులు తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గతంలో సుమారు 23,000 అక్రిడిటేషన్ కార్డులుంటే ఈసారి ఈ సంఖ్య పెరుగుతున్నట్టుగా మంత్రి తెలిపారు. కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ మొదటి వరుసలో ఉందని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను ఇచ్చేందుకు శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశామన్నారు. ఇక అక్రిడిటేషన్ కార్డులు జారీ కోసం దేశవ్యాప్తంగా నియమ నిబంధనలను పరిశీలించడంలో భాగంగానే కొత్త కార్డుల మంజూరులో జాప్యం జరిగినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. అయితే మీడియా కార్డుకు అక్రిడిటేషన్ కార్డుకు మధ్య వ్యత్యాసం లేదని, అక్రిడిటేషన్ కార్డులకు ప్రభుత్వ పరంగా అందే ప్రతి ప్రయోజనం కూడా మీడియా కార్డుదారులకు కూడా అందుతుందని, ఇందులో అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్దం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్లో నిజామాబాద్, ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నేతల సమావేశంలో పార్టీ నేతలకు పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 2 సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది అన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తారని, పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీపైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. 2 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందన్నారు. ఇక కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒక్కటీ లేదని కేటీఆర్ అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున చేసుకోవాల్సిన ఏర్పాట్లను ప్రజల ముందు ఉంచాల్సిన వివిధ అంశాలను కేటీఆర్ పార్టీ నేతలకు తెలియజేశారు. 2 జిల్లాలకు సంబంధించిన ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని, ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. కేటీఆర్ కు సిస్టర్ స్ట్రోక్, హరీష్ రావుకు మరదలి స్ట్రోక్ తగిలి మతి భ్రమించిందని టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. అవినీతి, టీఆర్ఎస్ పేరు మార్పుపై కవిత ప్రశ్నలకు దమ్ముంటే కేటీఆర్, హరీష్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. నిరుద్యోగుల ఉసురు తగిలి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 25,000కు పైగా మెజారిటీతో గెలిచామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో 90% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా వెలువరించే వార్తా కథనాలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇక ఇలాంటి వార్తా కథనాలు శ్రేయస్కరం కాదన్నారు. జిల్లాల పేరు మార్పు సంగతిని పక్కన పెట్టి అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని గుర్తించి జీరాంజీ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఉపాధి పథకం గురించి పదే పదే మాట్లాడుతున్న రేవంత్ రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం ఎవరిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ సన్నబియ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బియ్యం బ్యాగ్లపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు ముద్రించడం లేదని నిలదీశారు. రేషన్ బియ్యం బ్యాగ్లపై ఇందిరాగాంధీ ఫోటో ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు బొమ్మరిల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జోసెఫ్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మగ్దా మహబూబ్పేట్ సర్వే నంబర్ 44 పరిధిలో ఉన్న ఆక్రమణలను శనివారం హైడ్రా తొలగించింది. ఈ సర్వే నంబర్లో మొత్తం 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయాన్ని వెలుగులోకి తెస్తూ గతేడాది డిసెంబర్ 25న 2,000 కోట్ల భూమి కబ్జాకు స్కెచ్ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. నకిలీ డాక్యుమెంట్ను అడ్డుపెట్టుకుని భూమిని స్వాహా చేయాలనుకునే ముఠా కుట్రను బయటకు తేవడంతో విచారణ చేపట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హనుమంతు రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 కె మధుసూదన్ రెడ్డిని ఈ నెల 6న సస్పెండ్ చేసింది. ఇక ఇదే విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కూడా విచారణకు ఆదేశించారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మక్తా మహబూబ్పేట్ సర్వే నంబర్ 44లో ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించింది. రేకులతో ప్రహరీ వేసి ఆక్రమణలో ఉంచుకున్న 15 ఎకరాలను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేసింది. ఇక ఆ భూమి విలువ సుమారు 3,000 కోట్లుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. 159 సర్వే నంబర్కు సంబంధించిన పత్రాలతో సర్వే నంబర్ 44లో ఎకరాకు పైగా ఆక్రమించిన ఇమ్రాన్ అనే వ్యక్తిపైన ఇప్పటికే కేసు నమోదైనట్లు పేర్కొంది. నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన విషయమై సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్ కె మధుసూదన్ రెడ్డిని, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ రెడ్డిని శేర్లింగంపల్లి ఏసీపీ విచారణకు పిలిచారు. సర్వే నంబర్ 44లో నకిలీ డాక్యుమెంట్ వెనకాల ఉన్న ముఠా వివరాలను సేకరించారు. ఆ రిజిస్ట్రేషన్లో ఎవరి పాత్ర ఏంటన్న దానిపై ఆరా తీశారు. జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసేన విభాగం నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళూరి రామ్ పేరుతో ప్రకటన విడుదలైంది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో పార్టీ ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలు చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండలో వారం రోజులుగా ప్రజలు భయాందోళనకు గురిచేసిన గ్యాస్ బ్లోఅవుట్ ను ఓఎన్జీసీ నిపుణులు విజయవంతంగా మూసివేశారు. ఈ పరిణామంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇరుసుమండ బ్లోఅవుట్ ను విజయవంతంగా అదుపులోకి తెచ్చేందుకు అహర్నిశలు శ్రమించిన ఓఎన్జీసీ నిపుణుల బృందానికి, జిల్లా యంత్రాంగానికి, ఎంపీ హరీష్ బాలయోగికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ, నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం వేగంగా, సానుభూతితో స్పందిస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి కూడా ఈ విషయంపై స్పందించారు. అతి తక్కువ సమయంలో బ్లోఅవుట్ ను మూసివేసిన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఘటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారని, సీఎంఓ నిరంతరం పర్యవేక్షించిందని చెప్పారు. డబుల్ ఇంజిన్తో కూడిన ఎన్డీఏ సర్కార్ బుల్లెట్ వేగంతో పనిచేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తన జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హరీష్ బాలయోగి భరోసా ఇచ్చారు. ఈ బ్లోఅవుట్ మూసివేతతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివిధ కేసుల్లో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన భూములను నిషేధిత జాబితాలో పెట్టకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వాటి రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించింది. కేసుల్లో ఇరుక్కున్న భూములను కొనుగోలు చేయవద్దంటూ అవగాహన కల్పించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖకు లేకపోవడం ఏంటని నిలదీసింది. డిపాజిట్దారులను మోసం చేసిన కేసులో హీరా గ్రూప్, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ సంబంధించిన భూములను వేలం వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అయితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులోని దాదాపు 10 ఎకరాల భూమిని ఈడీ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన షేరాజ్ ఖాన్ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూమిని తాము కొనుగోలు చేశామని, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈడీ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈడీ వేలాన్ని అడ్డుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసేలా సబ్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీముపాక ధర్మాసనం పిటిషనర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత భూముల వేలం ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. 2019లో ఈడీ జప్తు చేసిన ఆస్తిని 2022లో ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. ఇలాంటి భూములను వెంటనే నిషేధిత జాబితాలో పెడితే సమస్యలు ఉత్పన్నం కావని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో జాతీయ రహదారులపై సంక్రాంతి పండుగ రద్దీ మొదలైంది. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు పండుగ జోష్తో సొంత గ్రామాల బాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి శుక్రవారం నుంచే వాహనాలతో కిటకిటలాడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైవేపై భారీ రద్దీ నెలకొంది. హైవే వెంట ఉన్న హోటళ్లు, దాబాలు ప్రయాణికులతో సందడిగా మారాయి. జంక్షన్ల వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్ నియంత్రణకు 150 మంది పోలీసులను నియమించారు. క్రేన్లు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. మెకానికల్ సమస్యలతో రోడ్లపై వాహనాలు ఆగిపోతే వెంటనే బాగు చేసేందుకు ఆర్టీసీ నుంచి మెకానిక్లను రప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద శనివారం అర్ధరాత్రి వరకు వాహనాలు బారులు తీరాయి. టోల్గేట్ల వద్ద హ్యాండ్ స్కానర్లను ఏర్పాటు చేసి వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంతంగి టోల్ ప్లాజా మీదుగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం రాత్రి వరకు 1.35 లక్షల వాహనాలు రాకపోకలు సాగించినట్లుగా అధికారులు తెలిపారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సురక్షితంగా గమ్యం చేరి సంతోషంగా పండుగ జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ హైవేపై శనివారం వాహనదారులకు పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెద్దకొమ్మెర గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు మందకృష్ణ మాదిగ విగ్రహాలు ఆవిష్కరించారు. ఆయన రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ వాయిద్యాలు, నినాదాలు, పూలమాలలతో ఆయనకు స్వాగతం పలికి ఊరేగింపుగా సభాస్థలానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు ఆశయాల సాధనకు, సమాజ మార్పుకు ప్రతి ఒక్కరూ మార్గదర్శకులు కావాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం, సమానత్వం, దళిత హక్కుల పరిరక్షణకు ఇరువురు నేతలు ప్రతీకగా నిలిచారని కృష్ణమాదిగ కొనియాడారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాల రూపకల్పనకు సహకరించిన గ్రామస్తులను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును కృష్ణమాదిగ అభినందించారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింగూరు ప్రాజెక్టును నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాల మేరకు ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. ప్రాజెక్టు రిపీట్మెంట్ దెబ్బతినడంతో ఆనకట్ట మరమ్మతుల దృష్ట్యా జెన్కో పవర్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జెన్కోలో 2 టర్బైన్స్ ద్వారా రోజుకు 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టును అధికారులు ఖాళీ చేస్తున్నారు. ప్రాజెక్టు ఆనకట్ట రివిట్మెంట్ కుంగిపోవడంతో రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ అధికారులు ప్రాజెక్టును పరిశీలించారు. మరమ్మతులు చేపట్టకపోతే ఆనకట్ట కుంగి ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు త్వరగా ఆనకట్ట రివిట్మెంట్ను మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇరిగేషన్ మరియు డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగానే ఆనకట్ట రివిట్మెంట్ మరమ్మతులను చేపట్టిన అధికారులు ప్రాజెక్ట్ జెన్కో పవర్ హౌస్ 2 టర్బైన్ గేట్ల ద్వారా 2336 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.